ఏ వంట చేస్తారు? బొబ్బర్ల పులుసు. బొబ్బర్ల పులుసు. వావ్. ఓకే, మరి బొబ్బర్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బొబ్బర్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, చింతపండు రసం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన నువ్వులు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూను, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, టమాటా ముక్కలు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. మనం ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. మీరు చేస్తుంటారా అండి? అదే కదా మా పని షూటింగ్ లేనప్పుడు. ఆయిల్ వేసారు. ఇప్పుడు ఆయిల్ కాగాక కాజు మనం ఇది గార్నిష్ కోసం అండి. ఓకే, వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో కాజు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ప్రొసీజర్ మనం స్టార్ట్ చేయాలి. ఓకే ఓకే, వేగిపోయినట్టున్నాయి. తీసేద్దామా? వేగిపోయింది, తీసేయండి. ఓకే, మనం ఆయిల్ వేసుకుందాం కాస్త. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైందండి, మనము ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, సో ఈ బొబ్బర్ల పులుసుకి ఆయిల్ ఇంత కావాలంటారా కంపల్సరీ? అంటే వాళ్ళు పండగ కదా, పండగ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. స్పెషల్ ఉండాలి కదా. మనం ఇప్పుడు ఏం వేస్తున్నారు? అబ్బో అంత భయమా? కరివేపాకు వేస్తుంది, కొద్దిగా పసుపు అండి. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి అంటే జింజర్ అండ్ గార్లిక్. ఓకే ఓకే ఓకే. యూజువల్లీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ చేస్తే అదొక నాన్ వెజ్ ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. వావ్, చాలా ఇష్టం. ఇప్పుడు టమాటా ముక్కలు అండి. ఓకే, కొంచెం మగ్గనివ్వాలి మనం. ఎస్, ఈ టమాటా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్. ఓకే, వావ్, చక్కగా మగ్గిపోయింది టమాటా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనము పల్లి, నువ్వులు, కొబ్బరి పేస్ట్ చేశాను అనమాట. వేయించారా? వేయించి పేస్ట్ చేశాను. ఓకే, కాంబినేషన్ బాగుంటుంది. వావ్, దీంట్లో కూడా నువ్వులు ఉంది. పొళ్ళ వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది మన కాంబినేషన్. ఇప్పుడు కొంచెం మగ్గాక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పులుసు. సో బొబ్బర్ల పులుసు అన్నారు కాబట్టి పులుసు తీసి రెడీగా పెట్టుకున్నారు. ఓకే, అచ్చా, ఇప్పుడు శివన్ గారు మనం మిర్చి పౌడర్ వేద్దాం. ఓకే, సో పులుపు తగ్గట్టుగా కారం. ఓకే, కారం తగ్గడానికి తర్వాత సాల్ట్. అది తగ్గడానికి బెల్లం, సాల్ట్ వేసేసి ఇంగువ కూడా బాగా యూజ్ చేస్తారు. సో ఇక్కడ కారం వేస్తారు అండ్ అలాగే ఉప్పు కూడా వేస్తారు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి దాంట్లో. ఓకే, వేయండి. ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఓకే, ఐటమ్స్ అన్నీ చూస్తుంటే ఇది చాలా టేస్టీగా ఉంది కదా. దీన్ని కాస్త మగ్గనివ్వాలి, ఇంకా బాయిల్ కావాలి. ఓకే, సో కొంచెం మరగాలంటారు. పెట్టేసి. ఓకే, ఇది మరిగిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనం బొబ్బర్లు వేసుకోవడమే. ఓకే, సో నేహా ఇంకేంటి విశేషాలు ఏమైనా చెప్పొచ్చు కదా? చక్కగా యూరోప్ వెళ్ళావు, అక్కడ విషయాలు ఏమైనా చెప్పొచ్చు కదా మాకు? As I told you, every time sightseeing ante em ledu. Every time we were shooting outdoor, so road మీద అలా తిరుగుతూనే ఉంటారు. And the best part is ఒక సైడ్ లో బెస్ట్ పార్ట్ కెమెరామెన్ కో నాకు మైనస్ పాయింట్ ఏంటంటే సన్ it will set only at 9 o'clock, 9 in the night. 9:30 అయిపోతుంది. Till 9 we used to shoot. Almost we used to start around 6 o'clock in the morning and shoot till 9 o'clock. So I was just thinking, in India it's like almost like 5:30, 6 or 6:30 is the maximum sun will set. Yes. And it will be dark. There it is like 9 o'clock, and when it is 9 o'clock there, 9 p.m, it is like 6 o'clock or 5 o'clock. It's like that. Beautiful weather. Nice experience. మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో గోదావరి దగ్గర మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? గోదావరి దగ్గర మాకు చాలా బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది మరుగుతున్నట్టు ఆల్రెడీ మరుగుతుంది. మళ్ళీ మాట్లాడదాం. ఇంకా వంట ఇప్పుడు మనం బొబ్బర్లు వేసుకోవాలి. బొబ్బర్లు ఆల్రెడీ ఉడికించేశారు. ఓకే,
సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బొబ్బర్లకు పడితే మనకి డిష్ రెడీ అన్నట్టేనా? అవునండి. ఓకే, పట్టిసాయా? కొంచెం మరగాలి. ఓకే, కొద్ది పెట్టాలా? కొద్దిగా. సో అయిపోయినట్టుంది, ఆయిల్ కూడా కొంచెం రిలీజ్ చేస్తుంది. అయిపోయింది. సో మీ డిష్ రెడీ, బొబ్బర్ల పులుసు. డిష్ అవుట్ చేసేద్దామా? ఓకే. మిక్స్డ్ ఫ్లేవర్ వాసన వస్తుందండి. ఎస్, ఇది రోటీస్కి అయితే నో డౌట్ చాలా బాగుంటుంది కదండి. Super గా రైస్ కి కూడా ఉంటుంది. బాగుంటుంది, Rice కి కానీ రోటీస్కి బాగుంటుంది. ఎక్కువ బాగుంటుంది. గార్నిష్ కోసం కాజు వేస్తున్నాం మనం. ఓకే ప్లస్ కొత్తిమీర. ఓకే ఓకే, సో రెడీ. రెడీ అయితే. వేడి వేడిగా బొబ్బర్ల పులుసు రెడీగా ఉందండి. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. బొబ్బర్ల పులుసు తయారు చేయు విధానం. ముందుగా నువ్వులు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి పొడి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, చింతపండు రసం, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బొబ్బర్లు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల పులుసు రెడీ.